సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామంది టీటీడీ. సర్వదర్శనం భక్తులకు 2-3 గంటల్లోనే దేవదేవుడి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామంది. లడ్డూ ప్రసాదం నాణ్యతతో పాటు గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించింది టీటీడీ బోర్డు. శ్రీవారి ట్రస్ట్ రద్దుతో పాటు టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించింది. తిరుమల పుణ్యక్షేత్రంలో కీలక మార్పులు తీసుకొస్తామంది టీటీడీ బోర్డు. కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం ఏఐ టెక్నాలజీ సహకారం తీసుకుంటామని తెలిపింది. స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. గత 5 ఏళ్లలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి కొన్నింటిని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న అపోహల దృష్ట్యా ట్రస్టును రద్దు చేశామని తెలిపింది. 20 నుంచి 30 గంటలు ఎవరైతే క్యూ లైన్ ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం. అన్యమతస్తులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ధర్మకర్తల మండలి సమావేశంలో అజెండాలోని 80 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. టీటీడీ మెయిన్ అకౌంట్తోనే లావాదేవీలు జరపాలని నిర్ణయించామన్నారు బోర్డు చైర్మన్. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయాలని నిర్ణయించామన్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే వీఐపీలు, నేతలు రాజకీయ అంశాలపై మాట్లాడొద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శారదా పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఆ భూముల్లో నిర్మించిన భవనాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ఆ భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు చైర్మన్. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగిస్తున్న నెయ్యి అంశంపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది బోర్డు. టూరిజంతో ప్రతిరోజు కేటాయిస్తున్న 4000 టికెట్లను రద్దు చేసింది. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇస్తున్న 14,000 బహుమతిని 15,400కు పెంచారు. స్వామివారి నగదు, బంగారాన్ని ప్రైవేటు బ్యాంకుల నుంచి తీసి ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది బోర్డు. ఇక అలిపిరిలో టూరిజం శాఖకు కేటాయించిన 20 ఎకరాల భూమిని తిరిగి టీటీడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాలని సమావేశంలో నిర్ణయించారు. గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాము. దాన్ని ఆ ప్రభుత్వం అది భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక తిరుమల వాసులకు ప్రతి మంగళవారం దర్శనం కల్పిస్తామంది టీటీడీ బోర్డు. తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పేరును గతంలో ఉన్న విధంగా గరుడ వారధిగా మారుస్తున్నామన్నారు బోర్డు చైర్మన్. ఏండ్ల తరబడి డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్తను 3 నెలల్లో తొలగిస్తామన్నారు. లడ్డూలు తయారు చేసే పోర్టులో లీకేజీని అరికట్టి రిపేర్లు చేస్తామన్నారు బోర్డు చైర్మన్, అధికారులు.